నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు ఒకరు. బ్రిటిష్ వారు నియమించిన సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడి తుపాకీకి ఎదురు గుండె నుంచి కాల్చమన్న దీశాలి ప్రకాశం పంతులు. అందుకే ఆయనను ఆంధ్రకేసరిగా పిలుస్తారు. ప్రకాశం 1872 ఆగస్టు 23న నిరుపేద కుటుంబంలో పుట్టారు. వారాలు చేసుకుంటూ చదువుకుని న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. ప్రకాశం చిన్నతనంలో నాటకాలు వేసేవారు, క్రికెట్ కూడా ఆడేవారు. ఇమ్మనేని హనుమంతరావు నాయుడు అనే ఉపాధ్యాయుని సహాయంతో ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ చదివారు. ఆయన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యారు. న్యాయవాద వృత్తిలో ఆ రోజుల్లో లక్షలు సంపాదించారు. దాన్ని వదిలి స్వరాజ్య పత్రికకు సంపాదకుడయ్యారు. జాతీయ కాంగ్రెస్ లో చేరారు. 1937లో రాజ్యాజ్య మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రి అయ్యారు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 1957 మే 20న మృతి చెందారు. ప్రకాశం పంతులు పేరు మీదే ఒంగోలు జిల్లాకు ప్రకాశం జిల్లా అనే పేరు పెట్టారు. భీమవరం పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆదివారం బీపీ, షుగర్, ఫిట్లు, పెరాలసిస్ రోగులకు జీబీఆర్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత రెగ్యులర్ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్ర ట్రస్ట్ చైర్మన్ బి బాలరాం తెలిపారు. ఈ క్యాంపులో ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపాలం శివనారాయణ, డాక్టర్ సందీప్ వర్మ, డాక్టర్ జి పద్మజ, డాక్టర్ సత్యనారాయణ రాజులు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమయ్యే మెడిసిన్లను 3 నెలలకు సరిపడా మందులను 300 రూపాయలకు ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ క్యాంపులు చుట్టుపక్కల ప్రాంతాల వారు, పేదలు, మధ్యతరగతి ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వసుధా ఫౌండేషన్ కోఆర్డినేటర్ రిటైర్డ్ డిఈఓ ఇందుకూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ వసుధా ఫౌండేషన్, అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్ర ట్రస్ట్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఎస్ఎల్జీ ఆసుపత్రి సహకారంతో సుందరయ్య భవనంలో ఈ ఉచిత ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ప్రకాశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారిని గడగడలాడించారని శ్లాఘించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాలు ఆర్థిక పరిపుష్టి సాధించినప్పుడే ప్రగతి సాధ్యపడుతుందని ఎంపీడీఓ ఎండి అమిలుజమ్మ అన్నారు. శుక్రవారం అత్తిలి మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు జరిగాయి. అత్తిల సర్పంచ్ గంట విజేత నాగరాజ్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో సెక్రటరీ సుజాత మాట్లాడుతూ రాబోయే కాలంలో గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయనేది గుర్తించి ఆ పనులకు గ్రామ సభ తీర్మానాల ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించాల్సి ఉందని అన్నారు. సామాజిక మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మట్టపత్తి గరువులో ఆక్రమణలు తొలగించి మురుగునీటి డ్రైన్ ఏర్పాటు చేయాలని, ఇరిగేషన్ అతిథి గృహం నుండి ఫైర్ స్టేషన్ వరకు రోడ్డు వెంబడి ఉన్న చెత్త మొక్కలు తొలగించాలని, బస్ స్టేషన్ నుండి పాలూరు డ్యాం వరకు కచ్చా డ్రైన్ ఏర్పాటు చేయాలని, గ్రామంలో కుక్కల బెడద నిర్మూలించాలని, అరుంధతిపేటలో సీసీ రోడ్డు, డ్రైన్ సమస్యలు, కల్వర్ట్ నిర్మాణాలు, చిన్నపేటలో రక్షిత నీరు సరఫరా అయ్యే ట్యాపులు సరిగా పనిచేయడం లేదని, గ్రామంలో దోమల నిర్మూలనకు ఫ్యాగింగ్ చేయాలని పలువురు ప్రజలు, వార్డు సభ్యులు గ్రామ సభ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, టీడీపీ మండల అధ్యక్షుడు ఆన రాజనారాయణ, బీజేపీ నాయకుడు తోట తిరుమూర్తులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, ప్రజలు హాజరయ్యారు. అదేవిధంగా ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఉంటుంది. అదేవిధంగా గాంధీ గారి జయంతి సందర్భంగా 2వ తారీఖు 2 అక్టోబర్ ఉంటుంది. అలాగే జూలై నెలలో కూడా ఉంటుందండి గ్రామ సభ. అది కాకుండా ఈ ప్రత్యేక గ్రామ సభలు అన్నది జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో ఏ పనులు మనము ఈ సంవత్సరానికి చేసుకోవచ్చు, అలాగే ఏ పనులు చేసుకోవాలి అనేటువంటి పర్యాయంతో 2 సార్లు గ్రామ సభ పెట్టుకుంటాము. అది ఒకసారి ఏ పనులు గుర్తించారో ముందు గుర్తించుకోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఒక 15 రోజులు 20 రోజుల వ్యవధిలో ఆ పనులకు అంచనా తయారు చేసుకుంటాము. ఆ పనులు ఏ శాంక్షన్ అయినవి, వాటి విలువెంత, మనుషులెంత అనేది మళ్ళీ ఇంకో గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా ప్రభుత్వం వారు ఏదో కొన్ని సందర్భాల్లో గ్రామ సభలు నిర్వహించమని మాకు చెప్పినట్లయితే వారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఆయా విషయాల మీద కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు గ్రామీణ ఉపాధి హామీ పనులు
ఏ పనులు మనం చేసుకోవచ్చు, అలాగే కూలి పనులు వాళ్ళ యొక్క హక్కులు వాటి గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రభుత్వాలు మంజూరు చేసేటువంటి ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి, అలాగే జరిగేటువంటి పనుల్లో కూడా నాణ్యత ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలి పనులు జరుగుతాయి. అంటే సపోజు ఒక 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి కూలి పనుల రూపంలో వేతన రూపంలో మనం కూలీలు కనుక చెల్లించినట్లయితే దానిలో 40% అంటే ఒక 20 లక్షలు అవి సీసీ రోడ్లకు కానీ గ్రావెల్ రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ పెట్టుకోవడానికి గవర్నమెంట్ మనకు మంజూరు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మనకి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలు మనకి అత్తిలి గ్రామానికి 15 లక్షల రూపాయలు డ్రైనేజీ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. అవి ఏమేమి పనులు మీకు జరిగి వినిపిస్తాను. అదేవిధంగా గుర్తించినటువంటి ప్రతి పనిని గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక యాప్ రూపొందించారు మాకు. ఆ యాప్లో ఏ పనులు చేస్తున్నాము, అది ఎక్కడి నుంచి ఎంతవరకు, దాని యొక్క అంచనాల విలువ ఎంత, అవి కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ గ్రామ సభ జరుగుతుంది. ఈ గ్రామ సభకి ఎంతమంది వచ్చారు, అలాగే మీరు ఇచ్చేటువంటి అర్జీలు కూడా మేము తీసుకొని మేము ప్రతిదీ కూడా మినిట్స్లో నమోదు చేసి అవసరమైనవి గవర్నమెంట్ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ సంవత్సరము 15 లక్షల రూపాయలు డ్రైనేజీ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. అదే అత్తిలి మండలం కంచుమరులో ఇంటింటా ఓటర్ల జాబితా తనిఖీ కార్యక్రమాన్ని తహసీల్దార్ దర్శక వంశ ఆధ్వర్యంలో నిర్వహించారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండబోయేవారు ఓటర్ల జాబితాలో చేర్చుకుంటున్నట్లు తహసీల్దార్ వంశీ తెలిపారు. జాబితా తనిఖీ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కంచుమరు సర్పంచ్ పెరుమచ్చి వెంకటకృష్ణంరాజు పాల్గొన్నారు. తనకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ యుఎల్ సుందరిబాయి అధ్యక్షతన నిర్వహించారు. భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు టి రూపవల్లి దేశం చంద్రయాన్ 1, 2, 3 ప్రయోగించిందని తెలిపారు. కార్యక్రమంలో కె వెంకటలక్ష్మి, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. అసలు ఇంజనీరింగ్ సెక్టర్లో చూస్తే మన స్పేస్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ చదవాలంటే వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టుకుంటారంటే స్పేస్ ఫిజిక్స్, ఐఐటీస్లోనే ఉంటారు. దాంట్లో మెయిన్ ఏంటంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఆ రెండు ఉంటేనే మనకి స్పేస్ ఫిజిక్స్ చదవగలుగుతారు, స్పేస్ ఇంజనీరింగ్ చదవగలుగుతారు. సో మేడం మీకు నాలెడ్జ్ బాగా షేర్ చేశారు. సో దానికి బిహైండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి చాలా అవసరం కూడా నేను షేర్ చేస్తున్నాను. గ్రామ అవసరాలు, గ్రామ ప్రజల అవసరాలు నేరుగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తగిన సదుపాయాలు పొందడమే గ్రామ సభ లక్ష్యమని, ఈ సభల్లో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని గ్రామ ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని శాసనమండలి సభ్యులు వంక రఘునాథ్ అన్నారు. దువ్వ గ్రామ పంచాయతీలో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ సభ ఉద్దేశాలను ఆయన తెలియజేశారు. ఈ గ్రామంలో మంచినీటి సమస్య గత 2 దశాబ్దాలుగా ఉందని, ప్రభుత్వాధికారులు చాలాసార్లు మారారని, ఇప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని అన్నారు. గ్రామ సభలో గ్రామ సర్పంచ్ అడ్డా బాబు అధ్యక్షత నిర్వహించారు. మండలాధ్యక్షుడు ధనరాజు, ఎంపీడీఓ శేఖర్, ప్రత్యేక అధికారి, గ్రామ పంచాయతీ సభ్యులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.